ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా లేక ప్రైవేట్ ట్రస్టులే నడిపించాలా? అయోధ్య ఎపిసోడ్ తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేనా? ఎందుకంటే చాలా ఏళ్లుగా దీనికి సంబంధించిన డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విడుదల చేయాల్సిందే అంటాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంస్థలు. ప్రభుత్వం దేవాలయాల ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ప్రభుత్వ శాఖల్లో అవినీతి జాప్యం ఎక్కువని, అందుకనే దేవాలయాలను భక్తులు లేదా ప్రైవేట్ ట్రస్టులే నిర్వహించాలని వాదిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు కాజేశారు, కానుకలను చోరీ చేశారు. ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి, భక్తులకు షాక్ ఇస్తున్నాయి. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఆదేశాలు ఇచ్చారు. విరాళాల లెక్కింపులో పనిచేసిన సిబ్బంది పాత్రపై విచారణ కొనసాగుతోంది. కీలక ట్రస్ట్ పదవులకు రాజీనామాలు చేశారు. అయోధ్య ఎపిసోడ్ తర్వాత ఆలయాల నిర్వహణపై కీలక ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. అయోధ్య దేశంలోనే కీలకమైన ఆలయాల్లో ఒకటి. దీనివైపు దేశమంతా చూస్తుంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అందరి పర్యవేక్షణ కనిపిస్తుంది. ఇలాంటి పెద్ద ఆలయంలోనే భక్తుల విరాళాలు, కానుకలు, రాముడి ఆభరణాలకు గ్యారెంటీ లేకపోతే సాధారణ ఆలయాల పరిస్థితి ఏంటి? ఇలాంటి వేలాది ఆలయాలను ప్రైవేట్ ట్రస్ట్లకు అప్పచెప్తే జవాబుదారుతనం వస్తుందా? ఆలయాలకు భూములుంటాయి, ఆభరణాలుంటాయి, కానుకలు వస్తుంటాయి. వీటన్నిటికి భద్రత ఏది? ఎవరు కాపలా కాస్తారు? అయోధ్య లాంటి చోటే గ్యారెంటీ లేకపోతే ఇతర ఆలయాల సంగతి ఏంటి? దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేవాలయాల వ్యవస్థ ఉంది. తమిళనాడులో HR&CE శాఖ, ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం, కేరళలో దేవస్వం బోర్డులు, కర్ణాటకలో ముజరాయి శాఖ. ఇలాంటి సంస్థల్లో పరిపాలనకు స్పష్టమైన వ్యవస్థ ఉంటుంది. అధికారులు ఉంటారు, ఆడిట్లు జరుగుతాయి, సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. శాసనసభలో మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులు జరిగితే బాధ్యులను గుర్తించే అధికారిక వ్యవస్థ ఉంటుంది. వీటిలో లోపాలు లేవని ఎవరు చెప్పడం లేదు. వీటిపై కూడా భూముల వివాదాలు, అవినీతి ఆరోపణలు, నిర్వహణపై విమర్శలు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ బహిరంగ చర్చకు వస్తాయి. కోర్టులో సవాలు చేయొచ్చు, శాసనసభలో ప్రశ్నించవచ్చు, ఆడిట్ నివేదికలను పరిశీలించవచ్చు. అదే ప్రైవేట్ ట్రస్ట్ వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉంటుంది? ట్రస్టీలు విధాన నిర్ణయాలు తీసుకుంటారు, రోజువారీ నిర్వహణను సిబ్బంది చూస్తారు. ఏదైనా అవకతవక జరిగితే మొదట బాధ్యత సిబ్బంది పైనే పడుతుంది. ట్రస్టీల బాధ్యతను నిర్ధారించే స్పష్టమైన ప్రజా వ్యవస్థ ఉండదు. అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో చట్టబద్ధ సంస్థ ద్వారా నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎందుకంటే టీటీడీ లాంటి సంస్థల్లో ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు చట్టబద్ధమైన జవాబుదారుతన వ్యవస్థ ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం, దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు. అవి ప్రజలు సమర్పించిన విరాళాలు, బంగారం, భూములు, ఆస్తులతో నడిచే సంస్థలు. అందువల్ల పారదర్శకత కూడా అంతే ముఖ్యం. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగిస్తే ఎంతటి నష్టాలు ఉంటాయో అయోధ్య ఘటనలో అర్థమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? దేవాలయాలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలా, లేక పారదర్శకత, ఆడిట్, సమాచార హక్కు, ప్రజా జవాబుదారీతనం ఉండే చట్టబద్ధ వ్యవస్థే ఉత్తమమా? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.